మిత్రులకు నమస్కారం. మిత్రులారా, చిరస్థానంలో కూరుకుపోయిన వాళ్ళని కానీ, మరకస్థానంలో మండిపోతున్న వాళ్ళని కానీ, కమ్యూనిస్టుల మూత్రాన్ని ఆర్వో వాటర్గా భావించే వాళ్ళని కానీ చూస్తే నాకు చాలా జాలేస్తుంది. వాళ్ళంతా ఎలా తయారయ్యారంటే అబద్ధాలనే నిజము అని, నిజాలనే అబద్ధాలు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. వీడెవడో కానీ ఫేస్బుక్లో ఆడి దగ్గర ఆర్ఎస్ఎస్ చరిత్ర మొత్తం ఉందట, కాబట్టి మా దగ్గర ఆర్ఎస్ గురించి చెప్పకు, నా ఉలుపాలు అయిపోతాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వీడికి తెలుసు తాను చెబుతున్నవన్నీ అబద్ధాలే అని. వాడికి కావలసింది ఏంటి? భావి భారత పౌరులు హైందవాన్ని, దేశాన్ని ద్వేషించడమే. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడాను. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కాదు, రేషియల్ సీక్రెట్ సర్వీసెస్ అని అంటున్నాడు. ఇజ్రాయెల్ యూదు మూలాలున్న బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ని స్థాపించారట. ఆర్ఎస్ఎస్లో ఎక్కువ మంది నాయకులు చితాపవన్ బ్రాహ్మణులే ఉంటారట. ఈ చితాపవన్ బ్రాహ్మణుల డిఎన్ఏ యూదుల డిఎన్ఏకి చాలా దగ్గరగా ఉంటుందట. ఈ మాట చెప్పడంలో వీడి బాధ ఏంటి? ఆర్ఎస్ఎస్ని స్థాపించిన వాళ్ళు ఈ దేశపు మూలాలు లేని వాళ్ళు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికి ఎంత కథ చెప్పవలసిన అవసరం ఉంది? డైరెక్ట్గా బ్రాహ్మణులు స్థాపించారు అని చెప్తే చాలు కదా. వాళ్ళు ఆర్యులు ఎలాగూ బయట నుంచి వచ్చిన వాళ్ళే అయినా కానీ బ్రాహ్మణులు స్థాపిస్తే నెహ్రూ బ్రాహ్మణుడు కాదా? గాంధీ వైశ్యుడు కాదా? అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఏవో హ్యూమ్స్ యూదుడు కాదా? ఓహో, కాంగ్రెస్ పార్టీని బ్రాహ్మణులు నడపచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ని బ్రాహ్మణులు స్థాపించకూడదు, అంతేనా? ఆర్ఎస్ఎస్ నేటికి కూడా అమెరికా ఉగ్రవాదుల జాబితాలో ఉంది అంటున్నాడు. ఎవడు చెప్పాడు నీకు ఆ విషయం? ఆధారాలు చూపించాలి కదా. అసలు ఆర్ఎస్ఎస్ అమెరికాలో ఎప్పుడైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడిందా? పోనీ ఇండియాలో ఎక్కడన్నా పాల్పడిందా? ఒక్క ఉదాహరణ చూపించు బాబు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వారి కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగరవేయడం స్వాతంత్రం వచ్చిన 52 సంవత్సరాల తర్వాత ప్రారంభించారు అంటున్నాడు. మరి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఏమైనా ఎగరేశారా? వాళ్ళు అంతే కదా. ఆర్ఎస్ఎస్కి స్వాతంత్రం ఉద్యమంతో ఎలాంటి సంబంధము లేదు అంటున్నాడు. అదేంటి? ఆర్ఎస్ఎస్ అంటేనే బ్రాహ్మణులు, బ్రాహ్మణులు అంటేనే ఆర్ఎస్ఎస్లు అని ఇదే వ్యాసంలో నువ్వు అన్నావు కదా. మరి అంతమంది బ్రాహ్మణులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళకి సంబంధం లేదంటావేంటి? ఆర్ఎస్ఎస్ అంట భారతదేశపు స్వాతంత్రాన్ని వ్యతిరేకించిందంట. అందుకని 1947 ఆగస్టు 15న దానిని ఉత్సవంగా జరుపుకోలేదట. ఎందుకు జరుపుకోవాలి? వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన దాని మీద కాదు వ్యతిరేకం, వచ్చిన విధానం మీద. దేశాన్ని 2 ముక్కలు చెయ్యడము, హిందువులను ఊచకోత కొయ్యడము. ఒక్క రోజులో 50 లక్షల మంది హిందువులను ఊచకోత కోశారు. హిందువుల శవాలతో నిండిన రైళ్లు పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చాయి. హిందువులు అంతమంది అట్లా హింసించబడుతుంటే ఆర్ఎస్ఎస్ పండగ చేసుకోవాలా? గాంధీ గారు, నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ అట్లా పాకిస్తాన్లో విగత జీవులు అవుతున్న హిందువులకు మాకు సంబంధం లేదు అని పండగ చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ అరే వాళ్ళు మనలాంటి సాటి మనుషులే, మన హిందువులే, వాళ్ళు చంపబడుతున్నారు అని ఏడ్చింది. సాటి హిందువులు ఊచకోతకు గురవుతున్న కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకున్నట్టే రేపు నువ్వు కూడా జోబులో ఓ 10 లక్షల రూపాయలు పెడితే కనుక నీ రక్త సంబంధీకులను ఊచకోత కోస్తున్నా సరే పండగ చేసుకుంటావని అనుకుంటున్నాను నేను. వీడు తన అతి తెలివిని ఎక్కడ చూపిస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్ ఎందుకు నిషేధాన్ని విధించారు అంటున్నాడు. ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు. చూడండి ఒకసారి. Once Mahatma Gandhi was killed by certain extremist Hindutva groups, top leaders of Congress pounced on Sardar and criticized him for not taking enough steps as Home Minister to prevent the assassination of Gandhi. అంటే ఏంటి? కాంగ్రెస్ వాళ్ళందరూ ఒక్కసారి ఆయన మీద పడిపోయారు. నువ్వు గాంధీ గారి హత్య జరగకుండా ఆపలేకపోయావు, కనీసం హత్య చేసిన వాళ్ళనన్నా సరిగ్గా యాక్షన్ తీసుకో అని ఆయన బుర్ర తినేస్తే ఆయన ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసేశారు. మరి ఆ కాంగ్రెస్ నాయకులందరూ ఆయన మీద ఎందుకు అలా పడ్డారు అంటే కారణం వీర్ సావర్కర్ గారు. ఆయన అంటే గనక జవహర్లాల్ నెహ్రూ గారికి ఉత్సాహపేడ బంద్. కాబట్టి ఆయనను గాంధీ గారి అసాసినేషన్ కేసులో ఇరికించాలని ఆ పార్టీని బ్యాన్ చేసి ఆ కేసులో ఆయనను కూడా ముద్దాయిగా ఇరికించేశారు నెహ్రూ గారు. ఎందుకంటే
అప్పటికే సావర్కర్ గారికి విపరీతమైన క్రేజ్ మొదలైంది. తదుపరి ఎన్నికలలో ఆయన తనకు ప్రధాన శత్రువు అవుతాడు అని ఆయన భయపడ్డాడు. అందుకని గాంధీ గారి హత్య కేసులో ఆయన పేరును ఇరికించేలా చేశారు. కానీ నెహ్రూ గారి దరిద్రానికి సావర్కర్ గారికి ఆ కేసుకు సంబంధం లేదని న్యాయస్థానం తీర్పిచ్చింది. మరి నెహ్రూ గారు ఏమన్నా ఎర్రిపప్ప కాదు కదా. గాంధీ గారి హత్య కేసులో సావర్కర్ గారికి ఎటువంటి సంబంధము లేదని కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన వెంటనే నెహ్రూ గారు ఆయనను మళ్ళీ అరెస్టు చేయించేశారు వేరే కారణంతో. ఆ కారణం ఏంటనుకుంటున్నారు? సావర్కర్ గారు ప్రజలలో జాతీయ భావాలు ఎగదోస్తున్నారు అన్న కారణంతో. మరి ఆయన్ని ఎలా వదిలిపెట్టారనుకుంటున్నారు? నేను ఎటువంటి ఎలక్షన్స్లోనూ నుంచోను అని ఆయన సంతకం పెట్టించుకొని అప్పుడు వదిలారు. అఫ్కోర్స్ సావర్కర్ గారు నుంచోలేదు కాబట్టి, ఎలక్షన్స్లో లేరు కాబట్టి నెహ్రూ గారు మళ్ళీ ఎన్నికయ్యారు. అది వేరే విషయం. ఈ నిబ్బి ఎదవలకి చరిత్ర తెలియదు కాబట్టి మనకి తెలియదు అనుకుని నోటుకొచ్చినట్టు కూస్తున్నారు. ఆర్ఎస్ఎస్పై సర్దార్ పటేల్ ఎందుకు నిషేధాన్ని విధించారు అని అడుగుతున్నాడు. దరిద్రుడు. ఆ మాత్రం బుర్రమొక లేదా? తదుపరి ఎన్నికలలో సావర్కర్ గారు నుంచోకుండా ఉండడం కోసం ఆ కుట్ర నడిపారు. ఇంకేమంటున్నాడు చూడండి. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు రాజ్యాంగ వ్యతిరేక వాంగ్మూలాలు ఇస్తూ ఉంటారు అంటున్నాడు. ఏంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక ప్రసంగాలు చేస్తారా? మరి ఈడేంటి? ఈడు కూడా ఆర్ఎస్ఎస్ వాడేనా? ఈ ఓవైసీ ఏమన్నాడు? ఏమని ప్రమాణం చేశాడు? జై పాలస్తీనా అని లోక్సభలో గట్టిగా అరిచాడు. అంటే వీడు కూడా ఆర్ఎస్ఎస్ వాడేనా? మరి లోక్సభలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చూపించు. నోటుకొచ్చింది వాగడం కాదు, సిగ్గుండాలి. ఆర్ఎస్ఎస్ అనేది దేశ మూలాలను నాశనం చేసే ఒక దేశ ద్రోహ సంస్థ అంటున్నాడు. దేశంలోని ప్రజలందరికీ తెలుసు దేశం యొక్క మూలాలను నాశనం చేసి దీనిని విదేశీ మతాలకు అంటగట్టాలని ఎవరు అనుకుంటున్నారో నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎదవల పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరుకుంది అంటే మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలను ఆర్థిక, సామాజిక, మానసిక, శారీరక బానిసల్ని చెయ్యాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది అంటున్నాడు. అతడు పని ఆర్ఎస్ చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే మైనారిటీలు ఈ దేశం మూలవాసులేట్రా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారం ఈ దేశంలో మైనారిటీలు ఎవరు? 1 మరకస్తాన్లు, 2 కిరస్తాన్లు. అసలు ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే 2000 సంవత్సరాలకు ముందు కిరస్తానం అనేదే లేదు. 1500 సంవత్సరాలకు ముందు మరకస్తానం అనేది కూడా లేదు. అంటే 2000 సంవత్సరాలకు ముందు ఈ ప్రపంచంలోనే మనుగడలో లేని మతాల వాళ్ళు ఈ దేశపు మూలవాసులు అంటున్నారా? అంటే ఈ నిబ్బాగాళ్ళు ఎంత ఎదవలో అర్థమవుతుందా? ఈ నిబ్బాగాళ్ళ మానసిక పరిస్థితి ఎట్టా ఉంటుందో ఒక్కసారి ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది. తన దేశాన్ని శవాల గుట్టగా మార్చేసి దేశాన్ని లిటరల్గా అడుక్కునే స్థాయికి తీసుకొచ్చిన ఈ వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికన్ ట్రంప్తో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేయడంతో పెద్ద హీరో అయిపోయాడట. ట్రంప్ ఏమో చిన్న ఎర్రిపప్పు అయిపోయాడట వీడి ముందు. మరి వీడి గురించి ఏం చెప్తున్నారండి? నోబెల్ ప్రైజ్ తెచ్చేసుకున్నాడంట. సస్యశ్యామలంగా తొలతూగుతున్న బంగ్లాదేశ్ని 24 గంటల్లో ముష్టిదాయసంగా మార్చేశాడు. వాళ్ళేమో వీడిని పొగుడుతున్నారు. మిత్రులారా, ఇటువంటి పనికిమాలిన వాళ్ళు అబద్ధాల్లో జీవించినంతకాలం పర్వాలేదు. కానీ భావి భారత పౌరుల్ని అవే అబద్ధాలను నిజము అని నమ్మించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ కూడా అయిపోయారు. కానీ ఇప్పుడు ఎదురవుతున్న శుభ పరిణామాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోనూ కూడా ఇటువంటి కమ్యూనిస్టు భావజాలపు పార్టీలకు చెందిన క్యాండిడేట్లు మొట్టమొదటిసారిగా ఓడిపోయారు. ఓడిపోవడం అంటే మామూలుగా కాదు, మచ్చుకు కూడా ఒక్క క్యాండిడేట్ కూడా 2 రాష్ట్రాల్లోనూ లేకుండా అయిపోయారు. ఇదే ఫస్ట్ టైం. అంటే మంచి వైపు అడుగు పడుతున్నట్టే. వాళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా ఏడిచినా సాధారణ ప్రజలు నిజాన్ని తెలుసుకుంటున్నారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.